ఇప్పుడు దుష్టులు ఆలోచన చెప్పు నడవకండి. ఎంతగా దుష్టులు ఎవరు? ఇంతమంది మనుషుల్లో ఎవరినే దుష్టులు అనుకోవాలి మనం? మృతులు మరలా లేవరు అంటే చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఇంకేమి ఉండవు అని. కానీ చావు ఉంది, అందరం ఏమవుతాం? చచ్చిపోతాం. ఎలాగూ చచ్చిపోతాం కాబట్టి ఏం చేద్దాం? తిందాం, త్రాగుదాం అని అనుకుంటున్నారట. అంటే మరణించిన తర్వాత ఇంకేమీ లేదు అనుకునే వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతున్న వాళ్ళు ఏమన్నారు? చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అనుకుంటారు. చూసారు, వీళ్ళే దుష్టులు. ఎలాంటి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. మీరు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇంకేమీ లేదనుకున్న వాళ్ళు ఎలా బతుకుతారు? ఇక్కడే సంతోషించాలి, ఇక్కడే అనుభవించాలి. ఒకవేళ ఇక్కడ ఏమీ దొరకకపోతే చచ్చిపోవాలి సూసైడ్ చేసుకుని. ఇలాగ ఉంటుంది ఆలోచనలు. అలాంటి ఆలోచనతో ఉన్న వారితో మీరు సాంగత్యం చేస్తే మీరేమవుతారు? మీరు ఆడలాగా మారతారు. దుష్ట సాంగత్యము మంచి నడవడని. మీరు పరలోకం ఉంది, దేవుడు తీర్పు తీరుస్తాడు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు అనుకుంటూ బతుకుతున్న మీరు ఆ దుష్టుడితో సాంగత్యం చేస్తే ఆడలా మారతారు. ఇంతకీ